పట్టణం సుందరంగా తయారు చేస్తామని చెప్పుకుంటున్న మంత్రి మాటలు పేరు గొప్ప ఊరు దిబ్బ అన్న చందంగా ఉందని సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు సయ్యద్ హషం అన్నారు. 2013లో పట్టణంలో 7 గ్రామ పంచాయతీలు విలీనమైనప్పటికీ వాటి అభివృద్ధి ఏమాత్రం నోచుకోలేదని అన్నారు. సోమవారం స్థానిక సమస్యల పరిష్కారానికై సిపిఎం పట్టణ కమిటీ ఆధ్వర్యంలో మున్సిపల్ కార్యాలయం ముందు ధర్నా నిర్వహించి మున్సిపల్ కమిషనర్ ముసాబ్ అహ్మద్, ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ రాములకు వినతి పత్రం సమర్పించారు. ఈ సందర్భంగా సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు సయ్యద్ హషం మాట్లాడుతూ ఆగస్టు 1 నుండి 31 వరకు నల్గొండ పట్టణంలో సిపిఎం ఆధ్వర్యంలో అనేక ప్రాంతాలలో స్థానిక సమస్యలపై సర్వే నిర్వహించడం జరిగిందని అన్నారు. ఈ సర్వేలో అనేక సమస్యలు ఎదురయ్యాయని వాటి పరిష్కారానికి అధికారులు చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. నల్గొండ పట్టణం అన్ని విధాలుగా అభివృద్ధి చేశామని చెప్పుకుంటున్న ప్రభుత్వాలు క్షేత్రస్థాయికి వెళితే సమస్యలు కుప్పలు తెప్పలుగా ఉన్నాయని అన్నారు. 2013లో పట్టణంలోని 7 గ్రామ పంచాయతీలు విలీనమైనప్పటికీ వాటి అభివృద్ధి ఏమాత్రం నోచుకోలేదని అన్నారు. శివారు ప్రాంతాలకు లింక్ రోడ్లు లేవని, ఒక కాలనీ నుండి వార్డు కార్యాలయానికి రావడానికి రోడ్డు లేక 7 కిలోమీటర్లు తిరిగి రావాల్సిన దుస్థితి ఉందంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చన్నారు. సిపిఎం జిల్లా కమిటీ సభ్యులు ఎండి సలీం, పట్టణ కార్యదర్శి దండంపల్లి సత్తయ్యలు మాట్లాడుతూ పట్టణంలో ఇళ్ల స్థలాలు లేని పేదలు వేలాది మంది దరఖాస్తులు చేసుకుని ఇండ్ల కోసం ఎదురు చూస్తున్నారని, ప్రభుత్వం భూమి కొనుగోలు చేసి ఇంటి స్థలాలు ఇచ్చి ఇల్లు నిర్మించి ఇవ్వాలని డిమాండ్ చేశారు. 2022 నుండి ఎలాంటి పెన్షన్లు రాక వృద్ధాప్యంలో అనారోగ్యాలతో ఇబ్బందులు పడుతున్నారని అన్నారు. కాంగ్రెస్ ఇచ్చిన హామీ ప్రకారం పెన్షన్లు పెంచి దరఖాస్తు చేసుకున్న పేదలందరికీ ఇవ్వాలని డిమాండ్ చేశారు. పట్టణంలో వరద కాలువలు ఎత్తు పెంచాలని, అంతర్గత రోడ్లు, డ్రైనేజీ నిర్మాణం చేయాలని కోరారు. పెద్దబండ, ఖతాల్గూడెం, ఎస్టీ కాలనీ, పానగల్లు, చెర్లపల్లి శ్మశాన వాటికలకు ప్రహరీ గోడలు నిర్మించి దహన వాటికలు, స్నానపు గదులు ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. కబరస్థాన్, క్రిస్టియన్ శ్మశాన వాటికలలో మౌలిక సదుపాయాల కోసం ప్రత్యేక నిధులు కేటాయించాలని విజ్ఞప్తి చేశారు. నడ్డివారిగూడెం నుండి దేవరకొండ రోడ్డు వరకు, తాళ్లబావిగూడెం నుండి చంద్రగిరి విలాస్ వరకు, కతాలగూడెం నుండి వయా మామిళ్లగూడెం మీదుగా రాజీవ్ గృహకల్ప అపార్ట్మెంట్ వరకు, ఎస్టీ కాలనీ నుండి శేషమ్మగూడెం వార్డు కార్యాలయం వరకు సీసీ రోడ్ల నిర్మాణం చేపట్టాలని కోరారు. బస్టాండ్ నుండి వస్తున్న డ్రైనేజీ గ్రీన్ పార్క్ అపార్ట్మెంట్ దగ్గర అనేక మార్లు జామ్ అవుతుందని డ్రైనేజీ నిర్మాణం చేసి పక్కనున్న వరద కాలువలో కలపాలని విజ్ఞప్తి చేశారు. కమిషనర్ పరిధిలో ఉన్నవి వెంటనే పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని, రాష్ట్ర ప్రభుత్వానికి పంపాల్సిన సమస్యలను వెంటనే పంపించాలని, లేకపోతే పెద్ద ఎత్తున ఆందోళన చేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో సిపిఎం సీనియర్ నాయకులు ఉట్కూరి నారాయణ రెడ్డి, పట్టణ కమిటీ సభ్యులు తుమ్మల పద్మ, కుంభం కృష్ణారెడ్డి, అవట రవీందర్, దండంపల్లి సరోజ, గాద నరసింహ, పాక లింగయ్య, అద్దంకి నరసింహ, ఉట్కూరి మధుసూదన్ రెడ్డి, కందుల అశోక్, సలివోజు సైదాచారి, సర్దారాలి, శాఖా కార్యదర్శులు రుద్రాక్షి రామచంద్రయ్య, సీతా వెంకటయ్య, విష్ణుమూర్తి, మన్నె శంకర్, కోట సైదులు, గంజి రాజేష్, నెకరేకంటి జానయ్య, వేముల వెంకన్న, మిరియాల శ్రీవాణి, భీమనపల్లి శంకర్, తవడోజు రాజు, మారయ్య, వెంకటమ్మ, లతీఫ్ తదితరులు పాల్గొన్నారు. దారులు లేనటువంటి పరిస్థితి, ఇంత దౌర్భాగ్యమైనటువంటి పరిస్థితిలో ఉన్నది. మంత్రి గారేమో దీన్ని బంగారు తునక చేసిన అని చెప్పని అంటున్నాడు. బంగారు తునక కాదు కదా, ఇది ఇనుప ముక్క కూడా కానటువంటి పరిస్థితి ఉంది. మంత్రి గారు నిజంగా చిత్తశుద్ధి ఉంటే నల్గొండ పట్టణం మీద అధికారులందరితో రివ్యూ మీటింగ్ చేసి ఎక్కడ ఏ సమస్య ఉందో ఆ సమస్యను పరిష్కారం చేసేటటువంటి ప్రయత్నం చేయాలి. వందల వేల కోట్ల రూపాయలు తీసుకొస్తున్నారు, అవి మట్టిలో పోసినట్టే ఉంది తప్ప ప్రజలకు ఉపయోగపడేటటువంటి విధంగా అభివృద్ధి జరగట్లేదు అనేది సిపిఎం పార్టీ భావిస్తూ ఉంది. ఈ విషయంలో ఇప్పటికైనా మొత్తం అధికార యంత్రాంగం వార్డులకు కింది స్థాయికి వెళ్ళి ప్రజల సమస్యలు పరిష్కారం చేయకపోతే రాబోయే కాలంలో ప్రభుత్వ అధికారులను నిలదీసేటటువంటి ప్రయత్నం చేస్తామని చెప్పి హెచ్చరించడం జరుగుతుంది. నల్గొండ పట్టణంలో సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో స్థానిక సమస్యల మీద సర్వే చేయడం జరిగింది. ఆ సర్వేలో వచ్చిన సమస్యలన్నింటినీ కూడా ఈరోజు కమిషనర్ దృష్టికి తీసుకుపోతా ఉన్నాం. ప్రధానంగా నల్గొండ పట్టణం ఒక ప్రణాళిక ప్రకారం అభివృద్ధి జరగలేదు. రాజకీయ నాయకుల పలుకుబడితో ఎక్కడ అవకాశాలు ఉన్నాయో, ఎక్కడ మంచి ధనవంతులు ఆ ఏరియాలనే అభివృద్ధి జరిగింది తప్ప మిగతా ప్రాంతాలు అభివృద్ధి జరగలేదు. 14 సంవత్సరాలు అవుతుంది. 2013లో ఈ పట్టణంలో విలీనమైనటువంటి 7 పంచాయతీలు చాలా దుర్బలమైన పరిస్థితిలో ఉన్నాయి. మున్సిపల్ వార్డు కార్యాలయానికి పోవడానికి రోడ్డు లేని పరిస్థితులు ఉన్నాయి. మంచినీటి రక్షిత మంచినీరు తాగలేని పరిస్థితిలో ఉన్నాయి. డ్రైనేజ్ వ్యవస్థ గందరగోళంగా ఉంది. కంప చెట్ల మధ్యలో నివాసం ఉంటున్న పరిస్థితి ఉంది. నల్లగొండ పట్టణంలో గత 15-20 రోజుల నుంచి స్థానిక సమస్యల మీద సర్వే చేయడం జరిగింది. సర్వేలో అనేక అంశాలు వెలుగులోకి వచ్చాయి. ముఖ్యంగా 2022 నుంచి కూడా ఒంటరి మహిళలకు కానీ, వృద్ధులకు కానీ, వికలాంగులకు కానీ
పెన్షన్లు అప్లై చేసుకొని ఎదురు చూస్తున్నారు. పెన్షన్లు రావట్లేరు. ఒక పక్కన మంత్రి గారి నియోజకవర్గం ఆర్ఎండి మంత్రి కాకుండా కూడా రోడ్లు అస్తవ్యస్తంగా ఉన్నాయి. వర్షాలకు అసలే అస్తవ్యస్తంగా అయ్యి రాకపోకలు కూడా బంద్ అయినాయి. లింక్ రోడ్లకు నిర్మించాలి. అట్లాగే ఈ మహిళలను లక్షాధికారులు చేస్తా అంటున్నారు. ఒక పక్కన ఒంటరి మహిళలకు పెన్షన్లు లేక ఉన్నారు. ఎలా లక్షాధికారులు అవుతారండి? వాళ్ళని కుటుంబ పోషణ చేయలేక వాళ్ళు చాలా ఇబ్బందులు పడుతున్నారు. వెంటనే అప్లై చేసుకున్న అర్హులైన వాళ్ళందరికీ కూడా పెన్షన్ సౌకర్యం కల్పించాలని మేము సిపిఎం పార్టీగా డిమాండ్ చేస్తున్నాం.